హాయ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఆలయము చుంచనకోట భువనేశ్వరి మాత ఆలయం. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ ఆలయం వచ్చేసి ఈ చేర్యాల నుంచి అంటే సిద్దిపేట నుంచి చేర్యాలకు వెళ్ళే దారిలో చేర్యాల కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ ఆలయం కనిపిస్తుందండి. ఇక్కడ బ్రాహ్మణ పండితులందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది ఇల్లులాగానే ఉంటుందండి. ఇంట్లోనే అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ మొక్కుకున్న ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి తను ఒక కోరిక కోరుకున్న వెంటనే అది అయిందంట అండి. మళ్ళీ దర్శించుకోవడానికి అంటే పునర్దర్శనానికి వచ్చారు. అప్పుడు ఈ అమ్మవారి మహిమ అనేది లైవ్లోనే మాకు చెప్పారన్నట్టు. మంగళవారము శుక్రవారం ఈ ఆలయానికి చాలామంది భక్తులు వస్తారట. చూడటానికి ఆలయం చిన్నగా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా వీలైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మేము అమ్మవారిని దర్శనం చేసుకున్నాక దాని పక్కకి అంటే కుడి సైడ్కి వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉందండి. దాని ముందర ఒడి బియ్య కార్యక్రమాలను కూడా చేసుకున్నాం. ఆలయం మాత్రం చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా ఏవైనా తీరని కోరికలు ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. హైదరాబాద్ నుండి అయితే చేర్యాలకు 95 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. చేర్యాల వరకు వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్కి వెళ్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది. వీలైతే మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.